హలో గాయ్స్, ఫైనల్ అయితే మేమైతే రీచ్ అయిపోయాం వైజాగ్ బీచ్ కాలనీ. సో ఇదే అంతకుమించి ఇక్కడ అదిగైతే ఏమీ లేదు. మరి ఈరోజు సండే, ఎవరు కూడా పబ్లిక్ అండ్ క్రౌడ్ కూడా ఏమీ లేదు, నార్మల్ ఉంది అంతానే. ఇందాక ఒక 2-3 వెహికల్స్ వచ్చి వెళ్ళిపోయినాయి. ఇందాక ఒక 2-3 వెహికల్స్ అయితే వచ్చి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడైతే అంతకుమించి అయితే ఏమీ లేవు చూడడానికి కూడా. వైజాగ్ బీచ్ కాలనీ అని అంటున్నారు, ఏమీ లేదు ఇక్కడ. ఏముందంటే ఏమీ లేదు. ఫస్ట్ ఈ బోట్లు ఏదైతే ఉన్నాయో బోటు ప్రైస్ అయితే అడుగుతున్నారు మా వాళ్ళు, చూద్దాం. ఇంత పెద్దగా అయితే ఏమీ అనిపించట్లేదు ఇక్కడ. బోట్లు ఉండంటే ఈ బోట్లు వచ్చేసి మన ఏమంటారు దాన్ని, వేటకెళ్తారు కదా, వేటకెళ్ళే బోట్లు ఇవన్నీ. తెప్పలు మొత్తం అంతే, మించి ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఏంటంటే బోట్లు తీసుకుని అలాగా తిప్పుతారంట. అది ఎంత ఏంటని అడగడానికైతే వెళ్ళారు మా వాళ్ళు. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఏమన్నాడు, ఎంత అన్నాడు? మరి ఏం మాట్లాడానికి వెళ్ళారు? నేను 8 మంది వస్తాను పని. ఓకే, ఐలాండ్ ఎక్కడ ఉంది? అలా తీసుకెళ్తారా? 5 కిలోమీటర్లు. మేము ముగ్గురు వెళ్దాం పదండి. లోపల కెమెరా ఉందేమో, పట్టుకోవచ్చు. అది బెస్ట్ కదా. వెళ్ళిపోయింది నాకు కూడా చూస్తే ఎలాగెళ్ళాలి. నీటిలో పడిపోయి గిలగల కూడా వేసుకోవడం, కాళ్ళు చేతులు ఎవరికి వెనకాలి. అక్కడ ఉన్నట్టున్నాయి క్యాంపులు, క్యాంపింగ్ అనుకుంటాను. కారు వచ్చింది అక్కడికి, అటు నుంచి వేరే వే ఉందేమో. చూడండి బైక్ అక్కడ బైక్స్ ఉన్నాయి, అది ఇంకా ఊర్లోంచి అలాగనుకుంటుంది. సో ఏం చేస్తున్నారు సార్? సైట్ సీయింగ్. అలాగని తెలిసింటే షార్ట్ వచ్చేద్దానండి. ఏం చేద్దురా, వెళ్ళొస్తుంది ఇట్లా. ఎలాగెళ్దాం పదండి. అక్కడ వంట వండుకుంటున్నారు వాళ్ళు, వంట వండుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ వంట రాళ్ళే పెడుతున్నారు చూసావా. లోపలికి వెళ్ళి ఫోటోషూట్ దిగడానికి.
సాయి నువ్వు ఒకటి గమనించావా? ఏంటది? ఈరోజు అనుకోకుండా 2 సార్లు 2 గుళ్ళు శివయ్య దర్శనం అయింది. ప్రసాదం తిన్నాం మనం. అదృష్టం ఉంది మనకి. శివయ్య వెనకాల ఉంది. ఎప్పుడు వెళ్ళేది అలాగా? ఏమో ఇటు అది అలాగే వెళ్ళాలి. అక్కడ రోడ్లో వెళ్ళిపోతుంది. మ్యాప్స్ పెట్టండి బై వాక్. ఇక్కడ జాగ్రత్త ఇలా కొండ మీద రాలుతాను బాగున్నాడు కదా ఫస్ట్. ఏమో ఇప్పటికి బాగుంటుంది అక్కడ వెళ్ళిపోతున్నాడు కదా. అంతే అంటావా? మొన్న అక్కడ అంతా నల్గొండలో పులి తిరుగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ గోళాన్ని తీసుకొచ్చి అడవిలో పాడేసాడు ఫ్రెండ్స్. చూడండి ఇదంతా అడవి. ఏమడువో ఏంటో. ఈడే కారణం తిన్నావు కదా గుళ్ళోని భోజనం. నడు. ఆ భోజనం కూడా నేను పెట్టించాను బా. కలర్ వీవ్ కేవ్స్ అన్నాడు కదా. అదో గూగుల్ అయితే కలర్ వ్యూ కేవ్స్ అని ఉంది. ఏం మరి అసలు వెళ్ళి రూట్ ఇది కాదు. మేము యాక్చువల్గా వైజాగ్ బీచ్ కాలనీ అని చెప్పేసి వచ్చాం. వైజాగ్ బీచ్ కాలనీ దగ్గర అయితే అక్కడ అన్నీ చూసేసాం. అక్కడ పెద్దంత క్రౌడ్ కూడా లేదు, ఎందుకంటే ఈరోజు బోటింగ్ కూడా లేదంట. దట్టు ఈరోజు మహాశివరాత్రి. సో అందుకని చెప్పేసి మనకి ఎక్కడైతే ఏం లేదు. సో అక్కడ నుంచి కొంచెం అక్కడే మనకి వెళ్ళేటప్పుడు మనకు బోర్డు కనపడింది. కలర్ వ్యూ కేవ్స్ అనేది ఉంది. అక్కడ నుంచి వైజాగ్ బీచ్ కాలనీ దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. లోపల చాలా అడవిలోకి ఇది. ఇక్కడే మీ వెనకాల కనపడుతుంది కదా గుడి, అక్కడ వచ్చేసి మేమైతే భోజనం చేస్తాం. అక్కడ స్వామివారి ప్రసాదం అయితే పెట్టారు. అక్కడ నుంచి పైన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే పైన ఆ కొండ పైన ఇక్కడ కేవ్స్ ఉన్నాయంట. కలర్ కేవ్స్ అంటున్నారు. గూగుల్లో చూసినా ఎక్కడ చూసినా కలర్ వ్యూ కేవ్స్ అనేది కనపడుతుంది. సో వెళ్ళడానికి దారి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బట్ మేము అక్కడి నుంచి వేరే ఇక్కడ పైన ఇంకా దారి ఉంది, మేము ఏదో అడ్డ రూట్ అని చెప్పేసి ఉందని మేమైతే వచ్చేసాం. ఇలాగా ఇటు వెళ్తున్నాం కూడా క్లారిటీ లేదు మాకు. బాగా అలాగే వెళ్ళినా సరిపోతుంది ఎవరా అటే నడు నడు మరి తిన్నది కరుగుతుంది నడు. ఇదైతే చాలా భయంకరంగా ఉంది. ఇదైతే చాలా పద 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 ఎక్కగలవా? పద నేను ఎక్కుతాను బా. నడు. నువ్వు ఎక్కగలవా? అమ్మా సో పెద్ద చాలా దారుణంగా అయితే ఉంది. ఈ రాళ్ళ కిందకి కాలు పెడతాను, వెనక్కి వెళ్ళేటప్పుడు జారిపోతుంది. జారిపోతుంది ఇటు నుంచి మేము అలాగే వెళ్ళేటప్పుడు జారిపోతుంది అది. ఇది మధ్యలోంచి ఆడని షార్ట్ కట్, అది వేరే దారి ఉన్నట్టుంది పైన. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఆవేశం వస్తుంది మాకైతే. ఏమైంది? ఎలాగలబా మొత్తం ఇటు చూసిన అడివా ఏ పూలైనా వస్తే ఏం చేస్తావు? ఇంకే పరిగెట్టి ఒప్పుకోలేదు. నడు నడు నడు. అమ్మా అంత దూరం చుట్టూ మొత్తం అడివే, మొత్తం అడివే ఉంది చుట్టూరు. ఇటు చూసిన ఇటు పక్కన నుంచి ఏమొస్తుందో కూడా తెలియదు, ఏ పవర్ ఉన్నాయో కూడా తెలియదు మాకు.
నీ పని ఒకటా? నీకని కూడా ఒకటి. ఏం అడివే ఏంటో చిన్నపిల్లని తీసుకొచ్చి కొండలో పాడేశారు. నేనే పాపం చేశాను మీకు. నువ్వు చేసేని పాపాలు కాబట్టే నడిపించే. లేక 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 దా ఉండండి, నడుదా. ఊపిరి ఆడలేదు, పొట్ట అన్నందరు నాకు ఇప్పుడే అయిగో కేవ్స్. ఇప్పుడే కదా తిన్నాం, వెంటనే ఇంత కష్టపడి నడిపించేస్తారు నన్ను. అసలు ఇది న్యాయమేనా? ఇప్పుడు అలా ఆ కొంటలోకి ఎలా ఫ్రెండ్స్ చూడండి, అక్కడేముంది ఆ గుంత. నేనే కనిపిస్తున్నానా? హాయ్ ఫ్రెండ్స్. నడు నడు, వెళ్ళిపోతాను. పర్లేదు, నేను ఆపుతాను పద. ఆపలేవు కదా, జాగ్రత్త చూసుకోవాలి. మ్యాన్ వర్సెస్ వైల్డ్, వెంకీ వర్సెస్ వైల్డ్. పద పద పద. పద పద. ఆగు మనవాడ పద పద. ఇక్కడ ఇంకొక పెద్ద కొండ ఉంది. ఏ జాగ్రత్త. కాదు కొండ ఎక్కడానికి ఎక్కుతావా మీద పడతావా? ఎంబడెక్కి సారీనా జాగ్రత్త. బ్రో, క్యాచ్ బ్రో, క్యాచ్ క్యాచ్. బాబా జాగ్రత్త. అదే అదే దీని మీద వేసుకో, సపోర్ట్ ఉంటుంది. ఖండించే ఇద్దరు లాగేసాను. సన్నంగా ఉంది కూడా, చాలా బలంగా ఉన్నాను నేను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత ఎక్కువ చూడు, చూపించు వీడియో. అదే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మా పని అయిపోయింది. ఇది యాక్చువల్గా మాకు ఎక్కువ కదా, ఇలాగొచ్చాం, దొడిదారి వచ్చాం. అమ్మా అయిపోయింది మా పని. అందులోకి ఇప్పుడే తిన్నాం కదా, రెస్ట్ తీసుకుందామా? ఎక్కడ కూర్చుందో అన్నాడు. కలర్ కేవ్స్. ఫ్రెండ్స్ మనం గుంతలోకి వచ్చాం. గుంతలోకి ఇదిగో పెద్ద గుంత. అదిగో నా ప్రేమను అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు ఇది, స్వచ్ఛమైన ప్రేమ. స్మెల్ మాత్రం చాలా అదిరిపోయింది. ఈ స్ప్రేలో మనం అది ఈ స్మెల్ స్ప్రే చేయించుకోవాలి, బాడీ స్ప్రే. బాబా నువ్వు రాకపోతే నీ పని డిచ్చుకే. స్వచ్ఛమైనది అయితే రికార్డ్ అయింది, అది పెడతాను. అది పెట్టలే కెమెరా తెచ్చుకుంటే బాగున్నప్ప, ఫోటోస్ బాగుంది ఇక్కడ. తేలేదు కదా. అయ్యా చూపించు గుహ. ఫైనల్ అయితే మా డెస్టినేషన్ అదే న్యాచురల్ అంటున్నారు. మరి ఇది కొండని కూలగొడుతుంటే పడిందేమో ఇది. మరి కొండ అందులో వచ్చిన కేవ్స్. తేనె పుట్ట పైన తేనె పుట్ట కదా, తేనె ఉంది, తేనె ఉంది దానికి. ఉంది ఉంది, అదిగో పచ్చగా ఉంది చూడు, కిందకి పచ్చగా ఉంది. సో లోపలికి వెళ్దాం.
మునిస్వామి రే దగ్గర కూడా ఇంతలా రాదు. అబ్బా స్మెల్ అయితే మాత్రం చాలా బీభత్సంగా ఉంది. ఇక్కడ ఎలాగున్నదనంటే స్మెల్ చాలా దారుణంగా వస్తుంది. స్మెల్ అయితే పిలిచావు గారు అప్పుడే ఫ్లాష్ మ్యాన్ అని. అసలు పైన ఉన్నాయి కూడా ఏంటో తెలియట్లేదు. ఈ కలర్స్ కేవ్స్ నిజంగా కలర్ ఉందా లేదంటే అది అలా ఫామ్ అయింది అర్థం కావట్లేదు. ఇది గుహ మొత్తం ఇది ఏదో తవ్వింది కాదు కదా, ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఇదే కదా. లేదు ఇదైతే న్యాచురల్గా అయితే ఫామ్ అయింది. ఇది ఇటు చూడండి. రే 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 దా 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 అట్లనే కదప కదా, పడుకున్నట్లని ఎందుకు కదుపుతూ ఇప్పుడు మీదకి వచ్చినాయి. ఇప్పుడు పరిగెట్టాలి. ఇప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ స్మెల్ చాలా బీభత్సంగా ఉంది. చార్మినార్ దగ్గర చాలా బాగుంది. తవ్వలేదు బాయ్, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. అక్కడ తవ్వినప్పుడు నార్మల్గా ఇది కూలిపోయినట్టు ఉంది. మధ్య మధ్యలో మొక్కలు రాలిపోయి అలా ఉండిపోయినట్టుంది. తవ్వినప్పుడు ఇది కూలిపోయినట్టు ఉంది. అది బాగుంది, అలా ఉంటుంది తీస్తాను. స్మెల్ అయితే మాత్రం చాలా భయంకరంగా వస్తుంది. తట్టుకోలేకపోతున్నాం లోపల ఎక్కువసేపు ఉండడం కూడా అన్నది. సో మేము అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చి చూసింది ఒకటి. మేము వచ్చింది వైజాగ్ బీచ్ కాలనీ చూద్దామని చెప్పేసి వచ్చాం. బట్ అక్కడ చూసాం, బట్ మరి అంత ఎగ్జైటెడ్గా అయితే ఏమీ లేదు అక్కడ చూడడానికి. మరి అంత ఎగ్జైటెడ్గా అయితే అక్కడ ఏం కనపడలేదు మాకు. సో అక్కడి నుంచి మేము ఒక 10 కిలోమీటర్ లోపలికి వస్తే ఇక్కడ కలర్ కేవ్స్ అని చెప్పేసి ఉంది. అది కూడా మాకు అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక పోస్టర్ కనపడింది. మహాశివరాత్రి సందర్భంగా సందర్భం ఉంది కలర్ కేవ్స్ అని చెప్పేసి ఒక బోర్డు కనపడింది. సరే అక్కడ లోకల్ వాళ్ళని మేము నార్మల్గా అడిగాం, కలర్ కేవ్స్ అంటే ఏంటి, ఏముంది ఏంటంటే అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిందని చెప్పేసి చెప్పారు. సో ఇవి ఇట్లా ఫామ్ అయిందంట అదంతా. ఇవి కలర్ కేవ్స్. సో ఇక్కడికి వచ్చాం, చాలా అడ్వెంచర్గా ఉంది. రూట్ కూడా చాలా అడ్వెంచర్గా ఉంది. కానీ నేను వచ్చిన రూట్ అయితే షూట్ చేయలేదు. బట్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా మీకు చూపిస్తారు రూట్ అనేది. అడిగాలి చూద్దరు కానీ వెళ్ళేటప్పుడు చూపిస్తారు రూట్ అయితే. అడ్వెంచర్ రూట్, చాలా అంటే చాలా అడ్వెంచర్ రూట్, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిందని కదా మాకు సాటిస్ఫైడ్. మా వాళ్ళు ఇంకా అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మా ఆవేశం వచ్చేస్తుంది మాట్లాడడానికి. సో ఇంకా లోపల కొంచెం ఉన్నది, బట్ అది బయట కనిపించింది లోపల గబ్బిలే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తాం బయటికి. ఒకసారి వ్యూ అయితే చూడండి ఒకసారి, ఇది ఎంత బాగుందో. అక్కడ ఫార్మింగ్ జరుగుతుంది, అదంతా మొత్తం పైన మొత్తం అడివే ఉంది. సో అలాగా చూడండి, అది టెంపుల్ వైట్ కలర్లో కనబడుతుంది కదా, అది టెంపుల్. అక్కడైతే శివాలయం ఆంజనేయ స్వామి మొత్తం ఒక 2-3 గుళ్ళు ఒకే దాంట్లో కలిపి ప్రతిష్ఠించారు అక్కడైతే. సో ఇది వ్యూ అయితే ఇట్లా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతాం. అడికెళ్ళి నుంచి వెళ్ళేటప్పుడు మీకు వచ్చిన రూట్ ఏదైతే అడ్వెంచర్ రూట్ అదైతే మీకు చూపిస్తాం. ఎలా దొల్లి సేమ్ రూట్ వెళ్దామా? బాగుంటుంది. కిందకి వెళ్ళేసరికి ఎలా ఉంటాం మనకి తెలియదు. పులిసిపోద్ది. ఇందాక వచ్చిన రూట్ ఇది కాదు, అక్కడ ముందుకి వెళ్ళాలి ఇంకా. సో ఇక్కడ నుంచి మేము కిందకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు గుహ ఉంది బాబా ఇక్కడ, అదేంటి గుహలా ఉంటుంది చూడు. అది కూడా ఇలాంటిది అనుకుంటా, కానీ అది డిఫరెంట్గా ఉంది చూడు. చిన్న గుహ వెళ్ళడానికి దారి లేదు కదా ఇక్కడ. మనం
నీ ఇష్టం, వెళ్దామంటే వెళ్దాం. నేను గోల్ ఉండిపోతాను, బయటికి రాను. ఎందుకు అలాగంటావు? ఎందుకు అలాగంటావు? ఇక్కడైనా సౌండ్ ఇక్కడ అది ఇక్కడ లేదేమో అది. సౌండ్ కట్టుకొస్తుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా వెళ్ళిపోదా? సిగ్నల్ లేదు, పడితే మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ కూడా లేదు ఫోన్లో. మ్యాప్ పెట్టుకుని రావాల్సి వచ్చింది. ఆ మ్యాప్ మధ్యలో సగం ఆగిపోవడం, ఏదైనా తాండా వస్తే అక్కడ సిగ్నల్ రావడం, తర్వాత మళ్ళీ సిగ్నల్ మిస్ అయిపోవడం. దీన్ని రీసెంట్గానే చేసినట్టున్నారు, ఏమంటారు క్రైమ్ తోటి దీన్ని చేసినట్టున్నారు. వే అయితే చేశారు, దీనికి వే క్రియేట్ చేశారు ఇక్కడికి గోహల్ దగ్గర. మేబీ ఇంకొక కొన్ని రోజులు పోతే కనుక ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయితే అయిపోతుంది. మేబీ 1 or 2 yearsలో మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే అవుతుంది కంపల్సరీ అని తెలిసి. ఎందుకంటే పక్కకి ఎలాగో వైజాగ్ బీచ్ కాలనీకి వస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక 10 kilometers. రూట్ కూడా ఇప్పుడు చూడడానికి కొంచెం చాలా కంజెస్టెడ్గా అయితే ఉన్నది. ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ ఆగిపోవాలి, సేమ్ అట్లా ఉంటుంది అన్నమాట. సో కొన్ని రోజులు పోతే మేబీ దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు రోడ్డుకి. చేసిన తర్వాత అయితే ఏదైతే ఫేమస్ అవుతుంది కంపల్సరీ. చూసారా రోడ్డు అయితే మొత్తం రాళ్లతో వీటితోటే నిండిపోయి ఉన్నది మొత్తం. నాకు తెలిసి చాలామందికి కూడా తెలిసి ఉండదు ఇక్కడ ఒక ఉన్నదని, ఇలాంటి ఒక కేవ్ ఉన్నదని కూడా నాకు తెలిసి చాలామందికి కూడా తెలియదు. అది కూడా రీసెంట్గా అదేదో ఇప్పుడు శివరాత్రి ఉందని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు. ఆ బోర్డు పెట్టడం వల్ల మాకు తెలిసింది, లేదంటే మాకు కూడా తెలియదు. మేము కూడా అది చూసుకున్నట్టు నుంచి అలాగే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. బట్ మాకు లక్కీగా అయితే కనపడింది. అక్కడికి వచ్చాం, అక్కడైతే భోజనం చేసాం, బయలుదేరి అయితే రిటర్న్ వెళ్తున్నాం డైరెక్ట్గా మళ్ళీ ఇంకా హైదరాబాద్. అప్పుడైతే చూసేసండి ఎలా ఉందో. వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తాను. మీకు అంటే ఇక్కడికి ఎలా రావాలన్నది మేము చూపిస్తాం. అక్కడి నుంచి మేమైతే ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. చూడండి అక్కడెక్కడ ఉన్నాడు అలాగా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఇంకొకసారి వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అండ్ వెళ్ళేదారు కూడా చూసేయండి. చాలా హైట్ ఇది ఎక్కువ మనం. అవును, తక్కువ హైట్ కూడా చివరిది ఎక్కువ, చాలా పైకి ఏదో ఎక్కేసాం. కానీ ఎక్కిన తర్వాత చూస్తే చాలా హైట్ ఎక్కేసాం మనం. దారి అయితే మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంది, ఘోరంగా ఉంది. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే మేము జరపడం జరిగింది. మీరు అటువంటి ఎవరు పిల్లలతో ట్రై చేయకండి, ప్రాణాలకే ప్రమాదకరం. ఆ గుహల నుంచి కొండ మీదకి వెళ్ళి వస్తుంటే బాగుంది. ఇంకా పైకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ నాకు ఎక్స్ప్రెస్ ఇందాక ఇటు వెళ్ళాల్సింది, ఇలాగ వెళ్ళాల్సింది, ఇటు నుంచి ఇలా ఇలా కూడా దారి ఉందంటే మీరు ఇదే దారి అన్నారు. జాగ్రత్త ఉచ్చుకుందాను, కళ్ళజోడు కూడా పెట్టుకోలేదు నువ్వు. కొన్ని పోద్ది జాక్స్పేరలో గొడ్డ ముక్క నెల కొన్ని జాక్స్పేర కన్నేం పోలేదు అడికి. ఆడ అలా పెట్టుకుంటాడు కదా సముద్రం
వాళ్ళు ఒక కన్ను షార్ప్గా ఉండాలని పెడతారట అలాగా బయోస్కోప్లో చూస్తారు కదా. వాళ్ళు కొన్ని షార్ట్ కొండలని పెడతారు, మన వాళ్ళు ఏం చేస్తారు కొన్ని పోయిన తర్వాత పెడతారు. అది చూసేది అలవాటు అయిపోయిందేమో. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇది కూడా కొండ కదా, ఇలా కూడా వచ్చు కదా, ఏదైనా ఇక్కడమే కదా. ఇది కొంచెం కండిస్ట్, ఇది చాలా బాగుంది, ఇది బాగుంది. ఇక్కడ కింద వాటర్ సౌండ్ అని పడుతుంది కదా. ఇంకో కాలం పెట్టగలం. నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్ విత్ సాయిబాబు వీలాగ్. అమ్మా మనం కాలేజీకి వచ్చాం అదే నొక్కి చాలా ముచ్చటాగా అలాగే దూరేస్తారు, బ్రహ్మానందం దూరతారు. వీళ్ళు ఉన్న ఓపిక మొత్తం అయిపోయినట్టుందిగా. లీటర్ బాటిల్ ఉడుకు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love